రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వరాలు జల్లు కురిపించారు. నాయబ్ బ్రాహ్మణ సోదరులకి షాపుల్లో 150 యూనిట్లు ఉంటే ఉచిత కరెంటు దాన్ని 200 యూనిట్లు చేయటం, అదేవిధంగా చేనేత సోదరులకి కార్మికులకి మరి 5 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ని రిలీజ్ చేయటం, అదేవిధంగా హ్యాండ్లూమ్కి అయితే 200 యూనిట్లు, పవర్లూమ్కి అయితే 500 యూనిట్లు కరెంటుని ఉచితంగా ఇవ్వటం, అంతేకాకుండా మరి చేనేత సోదరులకి ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు వారికి ఆర్థికంగా సహకారం చేయటం, దాంతోపాటు గౌడ సోదరుల గతంలో షాపుల్లో 10% వాటా అంటే 345 షాపులు ఇచ్చారు. ఈ రోజున బారులో కూడా 10% వాటా ఇచ్చారు. ఈ సందర్భంగా మా బీసీ బడుగు బలహీన వర్గ సోదరులందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేశాం బోండమ్మ గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో. ఎందుకు చేశామంటే అసలు బీసీలకి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో స్థానిక సంస్థలో 20% వాటా ఇచ్చింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% చేసి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో 10% పోగొట్టుకున్నాం రిజర్వేషన్. అంతేకాకుండా ఇవాళ గౌడ సోదరులకు చూసుకున్నట్టయితే ఆనాడు తాటి చెట్టు మీద నుంచి పడితే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమాలు ఇచ్చాం. కానీ 10 లక్షలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు కూడా ఎవరికి కూడా ఇవ్వాల. ఆనాడు ఆదరణ పథకం కింద బీసీలందరికీ కూడా వారి వారి వృత్తుల్లో వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు ఇచ్చాం, కొంత నగదు ఇచ్చాం, అందరిని ప్రోత్సహించాం. ఈ రోజున ఆధునిక పనిముట్లు కూడా మళ్ళీ ఆదరణ 3 కింద ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయల రుణం కూడా ఆ రోజు ఇచ్చాం. నేను అడుగుతున్నా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా బీసీలకి ఎక్కడైనా 1 రూపాయి మీరు ఇచ్చారా బీసీ కార్పొరేషన్ నుంచి? నేను అడుగుతున్నాను. లేదు తాడి చెట్టు మీద నుంచి పడిన వాళ్ళకి ఎవరికైనా కార్మికులకు డబ్బులు మీరు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని బీసీల్లో కొన్ని కులాలు 50 సంవత్సరాలకే కూడా పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం బీసీలకి పెద్ద ఎత్తున బడ్జెట్ ఇచ్చి ఈ రోజున 1,00,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున బీసీ సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోండమ్మ గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యాపారం పరంగా ఏ సహకారం కావాలన్నా కూడా ఆయన మాకు వెనుదన్నుగా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో మేము అనేక బీసీ సమావేశాలు, ఉద్యమాలు చేసినప్పుడు వారు మాకు అండదండలుగా ఉంటారు. ఈరోజు వారు మేము ఏ విధంగా అయితే వారికి సహకారం చేసామో ఈ రోజున మాకు వారు ఆ రకమైనటువంటి సహకారాన్ని మేము ఏది అడిగితే అది మాకు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్న మనకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలుగా 2019-24 మధ్య బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని బలహీన వర్గాల వాళ్ళని బలహీనులుగానే ఉండాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అని ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటూ ఉన్నాం. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం అని, అలాగే ఈ బలహీన వర్గ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మా గౌడ సోదరుల్ని బ్రాండీ షాపుల్లో వాటాలు ఇచ్చాం, వాళ్ళకి షాపులు ఇచ్చాం. ఎటువంటి ఆక్షన్లు, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకునేదానికి స్కీముల్లో 10% షాపులు ఇచ్చాం. అట్లాగే వాళ్ళ బారుల్లో వాళ్ళకి బార్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే నాయి బ్రాహ్మణులకి ఉచిత కరెంటు కానీ, రజకులకు ఉచిత కరెంటు కానీ, మా చేనేత సోదరులకు ఉచిత కరెంటు కానీ, అన్ని రకాలుగా అంటే విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే చదువుల పరంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఇవాళ
అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు పెట్టి ఆ సామాజిక వర్గాలు ఆర్థిక పరిపుష్టి అయ్యే విధంగా, ఏదో నామకే వాస్తే గతంలో పెట్టారు చైర్మన్ని, వాళ్ళకి టీ తాగడానికి కూడా డబ్బులు, కూర్చోడానికి కుర్చీలు. ఇవాళ అలా కాదు. ఆ కార్పొరేషన్లో ఆర్థిక పరిపుష్టి, ఆ సామాజిక వర్గాలు రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదగటం కోసం అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ఇవాళ మా నియోజకవర్గంలో నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్గా మా సోదరుడు ఎర్రబోతు రమణరావు, సీనియర్ పార్టీ లీడరు, మాజీ ఫ్లోర్ లీడరు, అన్ని రకాలుగా సమర్థుడైనటువంటి ఆయనకి ఇప్పించాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ సామాజిక వర్గాలకు మరిన్ని పదవులు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇప్పించి వాళ్ళకు అండగా నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తామని ఈరోజు పదవి పొందినటువంటి ఎర్రబోతు రమణరావుకి ఎల్లుండు సర్దార్ గౌతలచ్చన్న గారి కార్యక్రమం ఉంది 16వ తారీఖు నాడు. పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడిని బీసీ వర్గాలు మరవకూడదు. ఆ మహానుభావుడిని మరవకుండా ఉండటం కోసమే ప్రత్యేక కార్యక్రమం పెట్టి అధికారికంగా గౌతులచ్చన్న గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం కోసం పనిచేసిన ప్రతి నాయకుడిని, ప్రతి యోధుడిని కూడా గుర్తుపెట్టుకొని గౌరవిస్తామని తెలియజేస్తూ బీసీల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలియజేస్తాం.